అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మీకొక మంచి రెసిపీ చెప్తానండి. ఇలా చేసుకుంటే నిజంగా ఒక్క ముద్ద కూడా మిగిల్చరనమాట. చాలా స్పెషల్‌గా వండుకోవచ్చు. దీనికోసమైతే నేను ఒక 2 ఆనియన్స్, 2 క్యారెట్స్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా తీసుకున్నాననమాట. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్‌కి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకోవాలన్నమాట. జీలకర్ర అండ్ సాజీర ఇవి చిట్లితేనే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీస్లోకైనా ఫ్రెష్గా పట్టు వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు నేను నానబెట్టుకున్న బఠానీలు వేసాననమాట. ఇవి నైట్ నానబెట్టుకున్నాను నేను. ఇలా వేయడం వల్ల ఆయిల్లో కొంచెం సేపు మగ్గుతాయన్నమాట. పచ్చితనం పోయి ఆయిల్లో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. నేను ఎలా చేశాననేది ఒక వీడియో తీశాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. తర్వాత ఆలు కూడా వేసుకున్నానమాట. ఇలా ఆలు వేసుకొని వీటిని కొంచెం సేపు మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. బఠానీ అండ్ ఆలు అనమాట. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసుకొని పైన ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయండి. మనకి కర్రీకి కూడా సాల్ట్ సరిగ్గా సరిపోతుందన్నమాట. ఎప్పుడైనా టమాటా వేసినప్పుడు సాల్ట్ వేయండి, టమాటా మగ్గుతుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా కొంచెం సేపు మగ్గి ఆయిల్ పైకి తేలినప్పుడు మీరు తినగలిగేంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అలా వేసానమాట. ఇది సీక్రెట్ అండి. నిజంగా కొబ్బరి పొడి వేస్తే ఆలు కుర్మాలో కానీ ఇట్లా బఠానీ ఆలులో కానీ చాలా బాగుంటుందండి. ఇది సాంబార్ పొడి. ఇది అసలు మా ఇంట్లో చాలామంది అడుగుతారు ఈ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని. ఇప్పుడు చెప్తున్నాను, సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. అలానే ఇది రాతి పువ్వు లేదా బండ పువ్వు అంటారు, కొంచెం కసూరి మేతి ఇంక ఇలా వేసి కోసేపు మూత పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తారా ఎవరైనా అని మీరు అనుకోవచ్చు. వేసి చూడండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేనైతే బగారా చేస్తున్నాను. నేను ఎప్పుడైనా మా ఇంట్లో ఇలా ఆలు కుర్మా చేసిన, గుత్తి వంకాయ కర్రీ చేసిన ఇలా చేస్తానన్నమాట. బగారా ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్స్, పచ్చిమిర్చి కూడా వేసానన్నమాట. మసాలాలు చూపించినవన్నీ వేయండి. అలానే అల్లం పేస్టు, కొంచెం ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసి కొన్ని వాటర్ వేయాలి. ఎందుకంటే మసాలాలు మాడితే చేదొస్తుందండి. అందుకే కొన్ని వాటర్ వేస్తే అడుగంటకుండా ఉంటుంది. అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకోండి. మాకు ఇక్కడ ఎందుకో దొరకట్లేదు అవి. సో ఇలా మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ క్వాంటిటీతో తీసుకుంటే ఒక గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా ఫైనల్గా నాకు ఇలా వచ్చిందండి. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. నా వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.